श्रीशैलेशया पात्रं धीभक्तादिगुणान्नवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहततदिराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतो सदैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता योधत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाविरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना गौतम धरश्च महदाह्वयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्तान् गिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यच्चिदतीश्वरस्वभावः भोगापवर्गदुपाय गतिरुदारः सन्दर्शयन्नमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशरायां षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्तिपौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मयतये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चेतः सर्वैर्विषनाशनं विशिष्टं सरसात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषसूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्मबद्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि शीघ्रभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गणसदृशं मेघवर्णं सुवाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवक्त्रं सरसीभूषणं सहारवक्षत्रशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశం చదువుకుంటున్నాం. దాంట్లో కూడా ఆరో అధ్యాయం నమస్కారం ఆరో అధ్యాయంలో ఒక 34 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం అనమాట. దీంట్లో మొత్తం 48 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ఇంకొక 14 శ్లోకాలే ఈ యొక్క అధ్యాయంలో, ఈ 6వ అధ్యాయంలో మనం చదువుకోవాల్సి ఉన్నదని. కాబట్టి ఈరోజు మనం ఇది పూర్తి చేసుకొని తర్వాత 7వ అధ్యాయం కూడా ప్రారంభిద్దాము. ఈరోజు చదవలసిన వాళ్ళకి మరి రేపు అవకాశం ఇద్దాం. ఎందుకంటే 7వ అధ్యాయం కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని రేపు ఈ 6వ అధ్యాయం వరకు మనం చదవడం అయిపోయింది అనమాట. శనివారమే చదివేశారు. కాబట్టి ఈరోజు చదవడానికి లేకపోవచ్చు అవకాశం. తర్వాత మనం ఈ 6వ అధ్యాయంలో ముఖ్యంగా ఏం చదువుకుంటూ వస్తున్నామంటే నరకముల గురించి, వాటి అంటే ఏ నరకంలో ఎటువంటి పాపం చేసిన వారు ఉంచబడతారు అనేటువంటి విషయాలు అవన్నీ కూడా చాలా వివరంగా చదువుకుంటూ వస్తున్నాం. అనేక రకమైన పాపాలు ఉన్నాయి, అనేక రకమైన, అవన్నిటిని మనం లిస్ట్ అవుట్ చేయలేము అనమాట. కాబట్టి మనం ఇంగ్లీష్లో ఎట్సెట్రా అంటుంటాం. అంటే ఏమిటి, ముఖ్యమైన వాటికి చెప్పి రాముడు, చంద్రుడు, భీముడు ఎట్సెట్రా, లేదు ఆవకాయ, బీరకాయ, బెండకాయ ఎట్సెట్రా. ఎట్సెట్రా అంటే ఏమిటి, ఇంకా ఉన్నాయన్నమాట. ఆ విధంగానే ఇక్కడ కూడా సుమారు ఒక మొన్న చెప్పుకున్న 28 నరకాల గురించి రకములైనటువంటి నరకాల గురించి చెప్పబడింది అనమాట. ఆ తర్వాత ఒక్కొక్క నరకం గురించి కూడా ఎటువంటి పాపం చేసిన వాళ్ళు పోతారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఒక 22 నరకముల వరకు చెప్పబడింది అనమాట. ఆ తరువాత ఇంకా పాపం పెద్దదైతే ప్రాయశ్చిత్తాలు అని చెప్పి ప్రాయశ్చిత్తాల గురించి చెప్పబడింది అనమాట. ఎందుకంటే ఈ నరక ప్రస్తావన అయిపోతుంది ఎక్కడికి, స్థావరా క్రమయో అబ్జాశ్చ పక్షిణ పశువునరాహ దార్మిణ, అంతకుముందు వరకు కూడా అధశిరోభి దృశ్యంతే నరకై దివి దేవతాః దేవాచ్య అధోముఖాన్ సర్వాన్ అధ పశ్యంతి నారకాన్ అని. అంటే అధశిరం అనే నరకలోక వాసులచే ద్యులోకమందలి దేవతలు అంటే తలకిందులుగా ఉండే జీవులచే చూడబడుతూ ఉంటారు. దేవతలు కూడా అధోముఖులైన నరకలోక వాసులను అందరినీ కిందికి చూస్తూ ఉంటారు అని చెప్పి మనం ఈ 22వ నరకం గురించి అధశిరం అనే నరకం చెప్పబడేవాడు. అది 29వ శ్లోకం.
ఆ తర్వాత 30-31 శ్లోకాల్లో పాపాత్మ నరకలోక అనుభవం పూర్తి అయిన తరువాత స్థావరాలు, కృములు, జలజన్యాలైన ప్రాణులు, పక్షులు, పశువులు, నరులు, ధార్మికులు, దేవతలు, ముముక్షువులు అనే క్రమంగా యథాప్రాప్తంగా జన్మలు ధరిస్తారు అని చెప్పబడింది. స్థావర కృమయో అబ్జాశ్చ, అబ్జ అంటే వాటర్ అండి, అబ్జం అంటే అబ్జాశ్చ అంటే జలజన్యాలైనటువంటి ప్రాణులు, అంటే చేపలు, ఇపులు, అలాంటి ముసళ్ళు అవన్నీ నీళ్ళలో ఉంటాయి కదండి, వాటి గురించి చెప్పబడింది. ఆ విధంగా పక్షిణ పశవో నరాహ, పక్షిణ అంటే పక్షులు, పశవు అంటే పశువులు, నర అంటే మనుషులు, ధార్మిక త్రిదశా తద్వత్ మోక్షిణశ్చ యథాక్రమం. మోక్షిణశ్చ అంటే ఏమిటి? ముముక్షువులు అని అర్థం. కాబట్టి ధార్మిక త్రిదశ తద్వత్ మోక్షిణశ్చ, తద్వత్ అంటే ఆ విధంగానే అని అర్థం ఉంటుంది. అంటే అది క్రమంగా యథాప్రాప్తంగా జన్మలు ధరిస్తారు. సహస్రభాగా ప్రథమ ద్వితీయ అనుక్రమ తదా సర్వే కీయతే మహాభాగ యావన్ ముక్తి సమాత్రయ. ఈ విధంగా మీరు అందరూ కూడా ముముక్షుల వరకు కూడా రెండో వారి కన్నా మొదటి వారు 1000 రెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు అని చెప్పండి. అంటే ఉదాహరణకి స్థావరాహ కృమయో అబ్జాచ పక్షిణ పశువో నరాహ ధార్మిక అని చెప్పి వరుసగా చెప్పడది. ఇక్కడ స్థావరాహ అనేది మొట్టమొదటి చెప్పడది అనమాట. కాబట్టి క్రమంగా చూస్తే జన్మలు ధరిస్తారని చెప్పి మహాభాగా వీరందరూ కూడా ముముక్షుల వరకు రెండో వారి కన్నా మొదటి వారు 1000 రెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అంటే కృమయుల గురించి చెప్పండి. అంటే ఏమిటి? కృములు అవి స్థావరాల కంటే తక్కువ. అంటే స్థావరాలు అనేటువంటిది 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది మొదటి దానికంటే. అదేవిధంగా మూడో దానికంటే రెండవది అంటే కృమయో అబ్జాశ్చ అన్నారు, అబ్జములు. అంటే అవి ఏవి? కృమయులు అబ్జముల కంటే కూడా, అంటే కృములు అబ్జాల కంటే కూడా, క్రిములు అని అర్థం అండి. కృములు అంటే వాటికంటే ఇవి ఎక్కువ ఉంటాయని. పక్షుల కంటే కూడా జలచరాలు ఎక్కువ, జలజన్యాలైనటువంటి ప్రాణులు ఎక్కువ. ఆ విధంగా ముందు చెప్పిన దానికంటే కూడా, ముందు చెప్పినది తర్వాత చెప్పబోయే దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో 1000 రెట్లు ఎక్కువ సంఖ్యలో ఉంటాయని చెప్పి పశువో అన్నారు. ఇక్కడ పశువో నరాహ అన్నారు. అంటే నరుల కంటే కూడా పశువులు ఎక్కువ ఉంటాయని అర్థం. పశువో నరాహ అంటే ముందు ఏది వచ్చింది? పశువుల గురించి చెప్పండి, నరుల తర్వాత. కాబట్టి నరులు పశువుల కంటే తక్కువ, ఇలా చెప్పుకోవచ్చు. 1000 రెట్లు తక్కువ ఉంటారని చెప్పవచ్చు. రెండే ఒకటి కాదండి, రెండు ఒకటే కదా. రెండో వాడు నలుగురు ఒక గ్రూప్ లో నలుగురు ఉన్న నలుగురిని ఒక లైన్ లో నిలబెట్టాం అనుకోండి, ఏబిసిడి అన్నారు అనుకోండి. ఇక్కడ డిలో ఉన్నవాడు కంటే కూడా సిలో ఉన్నవాళ్ళు 1000 రెట్లు ఎక్కువ అని చెప్పామనుకోండి. లేదా డిలో ఉన్నవాడు సిలో ఉన్నవాడి కంటే 1000 రెట్లు తక్కువ. రెండు ఒకటే కదా, మొత్తం మీద సి ఎక్కువ అనేది ఇక్కడ చల్లపోల్సిన విషయం. కాబట్టి ఆ విధంగా సంఖ్యలో ఉంటారు అని చెప్పి ఆ తర్వాత యావంతో ఎంతవత్సర్గే తావంతో నరకౌకస పాపకృత్యాతి నరకం ప్రాయశ్చిత్త వరాన్ముఖ. అంటే స్వర్గంలో ఎన్ని ప్రాణులు ఉంటాయో అన్ని ప్రాణులు నరకాల్లోనూ ఉంటాయి. పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి విముఖమైన వాడు నరకానికి పోతాడు. చూడండి, పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి విముఖుడైన వాడు నరకానికి పోతాడు. పాపకృత్ యాతి నరకం. పాపకృత్ అంటే పాపం చేసిన వాడు, యాతి అంటే వెళతాడని. ఎక్కడికి వెళతాడు? నరకం, నరకానికి పోతాడు. ఎటువంటి వాడు? ప్రాయశ్చిత్త పరాన్ముఖ. పరాన్ముఖ అంటే విముఖుడైన వాడు అని అర్థం. పరాన్ముఖ అంటే దేనికి పరాన్ముఖుడు? పాప ప్రాయశ్చిత్తానికి పరాన్ముఖుడు. అంటే మనం ఏదో ఎవరినో తిట్టాము ఉదాహరణకి, అది కూడా పాపమే కదా. ఒక తిట్టడంలో ఉదాహరణ చెప్తున్నాను. తిట్టాము, సరే బాగానే ఉంది. ఏదో ఆ కోపంలో, ఆగ్రహంలో ఇంట్లో వాళ్ళ కోపము భర్త పైన చూపడం, భర్త పైన కోపం పిల్లల్ని బాధటం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆఫీస్లో కోపాన్ని భార్య పైన, పిల్లల పైన, ఇంట్లో చూపడం భర్త, పురుషుడు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయన్నమాట. పోనీ అలా తిట్టాడో లేదు కొట్టాడో అనుకుందాం ఉదాహరణకి, అది పెద్ద పాపమే కదండి. ఎవరిపైన చూపాల్సిన కోపం నీకు అక్కడ, నువ్వు అక్కడ బలహీనుడు. ఎందుకంటే నీ బాస్ ముందు నువ్వు బలహీనుడు, కానీ ఇక్కడ ఇంట్లో నువ్వే బాస్ కదా, ఎవరు ఏమంటారు. అందుకని ఆ కోపాన్ని అంతా ఇంట్లో చూపెడుతుంటారు. చాలామంది చూపెడుతుంటారులేండి. దీంట్లో ఎవరిని మనం తక్కువ వేయలేము. చాలామంది అలాగే ఉంటారు. ఉద్యోగాలు అందరూ కొంచెం బాధ్యత గల ఉద్యోగాలు ఉండేవాళ్ళు, బాధ్యత లేనటువంటి ఉద్యోగాలు కొన్ని ఉంటాయండి. చాలా ఉన్నాయి, కొన్ని కాదు. బాధ్యత గల ఉద్యోగాలు తక్కువ ఉంటాయి, బాధ్యత లేని ఉద్యోగాలు. ఎందుకంటే బాధ్యత లేని వాళ్ళు 50 మంది పనిచేస్తుంటే వాళ్ళని చూసేందుకోసం ఒక బాధ్యత గల ఒక అధికారి ఉంటాడు, పై అధికారి. కాబట్టి వీళ్ళు 50, వాళ్ళు ఒకడే. వాళ్ళు అన్నీ చూసుకోవాలి. వీళ్ళు 50 మంది పని చేస్తున్నారు లేదా, వీళ్ళ దొంగలు ఎవరు, దొరలు ఎవరు, ఎవరు పని ఎగ్గొట్టి పోతున్నారు. ఎందుకంటే ఇది అంటువ్యాధి అండి. ఒకడు పని ఎగ్గొట్టి పోతే అది అంటువ్యాధి లాగా అన్నమాట. చూస్తూనే ఉంటాడు ఇంకోడు.
ఏమంటే వాడిని ఏం అడగలేదు అనుకోండి యజమాని, లేదు బాస్, వెంటనే వీడికి కొంచెం ధైర్యం వస్తుందన్నమాట. వాడిని ఏం అడగలేదు కానీ నన్ను ఎందుకు అడుగుతాను. అలాగే వీళ్ళందరినీ ఒక తాటిపైన నడిపి తనకంటే పై అధికారులు తృప్తిపరచడం వీడి బాధ్యత. కాబట్టి అలాంటి సందర్భాల్లో కొంచెం కోపతాపాలు రావడం అనేది సహజం అన్నమాట. సరే వచ్చింది ఏదో తిట్టేసాము, నోరు జారాము అనుకుందాం, అమాయకుడి పైన నోరు జారాము, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, తప్పు లేదు. వాడు ఎంత పెద్ద అధికారం అయినా పిలిచి నాయన ఏదో ఇలా అయిపోయింది సారీ అని చెప్పి ఒక మాట అంటే అయిపోతుంది. దానివల్ల నువ్వేం అలసవటం లేదు. కానీ ఆ కింది స్థాయి వాడు కానీ లేదా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కానీ నీ యొక్క గౌరవం ఇంకా పెరుగుతుందండి. ఏదోలే పాప ఆయన మనసు బాగాలేకుండా అన్నారులే అలా అనుకొని వాళ్ళు కూడా మన్నించేస్తారు, ఇంకా ఎక్కువ ప్రేమ చూపెడతారు. అలా లేదనుకోండి, మీరు భీష్మించబోతున్నారు అనుకోండి తిట్టేసి, ఇంట్లో వాళ్ళు అనుకుంటారు నిజంగానే నేను తిట్టాలనుకున్నాడు అందుకే ఇలా తిట్టాడు, వీడి కథ ఇలా కాదు, రేపు శుభ్రంగా ముసుగుదని పడుకుంటే అన్నీ చేసుకొని పోతాడు ఆఫీస్కి. అలాగా ఆగ్రహం వస్తుంది. కాబట్టి ప్రాయశ్చిత్తం చేయడం అంటే ఏమిటి? పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి విముఖుడైన వాడు. ప్రాయశ్చిత్తం అంటే ఏమి లేదండి, అదేమి మీరు అగ్ని చేతులు పట్టుకోవడం అలాంటిది కాదు ప్రాయశ్చిత్తం అంటే. అయ్యో తప్పు చేశామని ఒక మాట అనుకొని ఎవరిపైన మనం అహంకారం చూపెట్టామో, లేదు ఎవరిని బాధింపబడ్డారో మన వల్ల, నేరుగా కాకపోయినా ప్రత్యక్షంగా కాకపోయినా అప్రత్యక్షంగా ఎవరైనా బాధింపబడినటువంటి వారు ఉంటే వారికి తప్పును మన్నించమని చెప్పడం అంతే, దానికి మించి వేరేం లేదు. కానీ దానికే ఆభిజాత్యం అంటారు, అహం అంటారు, అది అడ్డు వస్తుంది అంట, అహం అడ్డు వస్తుంది. నేనేది వాడికి చెప్పేది, వాడు ఆఫ్టర్ ఒక గుమస్తాగాడు, వీళ్ళు అనుకుంటారు వాడేది వాడు పెద్ద పై అధికారి పుడింగా, మేమంతా ఏమన్నా అనుకుంటే వాడిని ఏమన్నా చేయొచ్చు అని వీడు. అలా కాకుండా ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకొని ప్రాయశ్చిత్తం అంటే అంత అనమాట. కాబట్టి ఇంకోడైన వాడు ఒకవేళ చెప్పకపోతే నరకానికి పోతాడు. అంటే ఏమిటి? నీవు ఎంతగా బాధింపజేశావో దానికి రెట్టింపులు సంతోషపడతారనమాట ఈ ప్రాయశ్చిత్తం వల్ల ఎదుటి వ్యక్తి. పాపానాం అనురూపాణి, అంతేకాదు ఇది కూడా చెప్పుకున్నానండి ఈ 2 శ్లోకాలు నిన్న. పాపానాం అనురూపాణి ప్రాయశ్చిత్తాని యతి యథా తదా తదైవ సంస్కృత్య ప్రోక్తాని పరమర్షివి. పాపాలకు తగినట్లుగా ప్రాయశ్చిత్తాలు ఎలా ఉంటాయో వాటిని కూడా పాపానాం అనురూపాణి అంటే దానికి తగినట్లుగా, పాపాలకు తగినట్లుగా ప్రాయశ్చిత్తాని యథా, ప్రాయశ్చిత్తములు కూడా ఎలా ఉంటాయో యతి యథా తథా తథైవ, వాటిని పరమర్శులు అలాగే సంస్మృత్య అంటే భిన్న భిన్న పాపాలకు భిన్న భిన్న ప్రాయశ్చిత్తాలు చెప్పారు. సంస్మృత్య ప్రోక్తాని పరమర్షివి. ప్రోక్తాని అంటే చెప్పబడినవి, అంటే ఏ పాపం చేస్తే ఎటువంటి ప్రాయశ్చితం. ఇందాక ఏ పాపం చేస్తే ఏ నరకానికి పోతారనేది ఉందండి అక్కడ. మనం చదువుకున్న 22 రకాలు చదువుకున్న వివరంగా 28 రకాల పేర్లు చెప్పుకున్నాం అనమాట. కాబట్టి ఏ పాపం చేస్తే ఏ నరకానికి పోతారనేది వేరు. ఇక్కడ ప్రాయశ్చిత్తం అనమాట, ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటే అది మంచి జరుగుతుంది అనేటువంటి విషయాలు చెప్పబడింది. ఎవరి చేత? ఋషుల చేత. పరమర్షివి, మామూలు ఋషులు కాదు, పరమ ఋషులు వేద ధర్మానుసారంగా భిన్న భిన్న పాపాలకు భిన్న భిన్న ప్రాయశ్చిత్తాలు చెప్పారు. పాపానాం అనురూపాణి ప్రాయశ్చిత్తాని యథా తథా తథైవ సంస్కృత్య ప్రోక్తాని పరమర్షిభి. అంతేకాదు పాపే గురుని స్వల్పాన్ని అల్పేచ తద్విధ. పాపే గురుని అంటే ఏమిటి? పెద్దవి అని అర్థం. అంటే పాపం పెద్దదైతే ప్రాయశ్చిత్తాలు ఎక్కువగా ఉంటాయి. గురుని స్వల్పాన్ని అల్పేచ తద్విధ, అదేవిధంగానే పాపం చిన్నదైతే అవి తక్కువగా ఉంటాయని స్వయము. అవి అంటే ఏమిటి? ప్రాయశ్చిత్తం స్వయమును ఉన్నవారు వివరించారు, గానం చేశారు. ప్రాయశ్చిత్తాని మైత్రేయ జగు స్వయం భువాదయ. స్వయం అది పాపే గురువుని స్వయం భువాదయ. కాబట్టి ఈ విధంగా ప్రాయశ్చిత్తము కర్మభక్తి జ్ఞాన రూపంలో కలిగి 3 విధాలుగా ఉంటుందన్నమాట ప్రాయశ్చిత్తం. పాపము యొక్క తరతమ భేదాలను బట్టి కర్మరూపమైన ప్రాయశ్చిత్తంలో తేడాను చూపుతున్నాడు అన్నమాట. అది కూడా చూడండి, పాపము యొక్క తమ భేదాలను బట్టి కర్మరూపమైన ప్రాయశ్చిత్తంలో తేడాను చూపుతున్నాడు. పాపానామితి, చేసిన పాపం ఏదైతే ఉన్నదో అది కొద్దిది కావచ్చు, పెద్దది కావచ్చు. ఎట్లాగంటే తెలిసి కానీ తెలియక కానీ పాపం చేయబడినట్లయితే తదేవ దానికి తగినట్లుగానే ప్రాయశ్చిత్తాలు వేదం యొక్క అర్థాన్ని తలుచుకొని చెప్పబడినవి. తలుచుకొని సంస్కృత్య తలుచుకొని చెప్పబడినది. అదేవిధంగా
ప్రాయశ్చిత్త అంటే పరమరుషులు పాపములు ఎటువంటివో వాటి స్థాయి ఎంతటి తీవ్రమైనదో గుర్తించి వేదంలో చెప్పిన అర్థాన్ని ఒకటికి రెండు మార్లు తలుచుకొని పరిహారం తెలిపారు. ఎందుకంటే పాపములు అంటే ఎటువంటి తప్పులు ఎటువంటి శిక్షలు మనకి తెలియదు. ఉదాహరణకి మనం ఉన్నాం, మనకి ఎందుకంటే మనం ఎప్పుడు అటువంటి ఒక సందర్భం ఎదురు కాలేదు మనకి. ఉదాహరణ మీరు సైకిల్లో రాంగ్ సైడ్ పోతున్నారు, రాంగ్ సైడ్ పోతుంటే బుక్ అయ్యారు మీరు, పోలీస్ వాడు పట్టుకున్నాడు, వాడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ వాడు. మామూలుగా అయితే ఏదో ఒక 10 రూపాయలు 50 రూపాయలు ఇవన్నీ చెప్పకూడదు, కానీ జరిగే విషయం చెప్తున్నాను. ఒక 50 రూపాయలు అటు ఇటు చూసి చేయి తాపుతాడు. మీకు కూడా అలవాటైన వ్యక్తి అనుకోండి, చాలా ఎవరికి అసలు ఆ పైన ఉండే బ్రహ్మదేవుడు కూడా తెలియదండి, అంత జాగ్రత్తగా జోబులో పెట్టేస్తారు. అంతే, అయిపోయింది, నీ సైకిల్ తీసుకొని పోతుంది. అలా లేదు, ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ లేదు, ఎక్కడో బాగా ఇలాగే ఎవడో చేసి ఇరికిచ్చేసి ఇబ్బంది పడ్డవాడు ఉన్నాడు ఆఫీసర్ అనుకోండి ఉదాహరణకి, వాడు ఇవన్నీ పట్టించుకోడు. పద ఎక్కడికి, స్టేషన్, పోలీస్ స్టేషన్, అక్కడ కేసు వేస్తారు. కేసు వేసిన తర్వాత కోర్టుకి పిలుస్తారు. కోర్టులో నీ సైకిల్ పెడతారు అనమాట. అక్కడ ఇదిగో ఈ సైకిల్ పైన ఇతర అక్కడ అడుగుతారు జడ్జి, పోయావా? ఇంకా అక్కడ పోయిన తర్వాత మీరు లేదండి వీడు తప్పుగా రాసా, ఏం ఉండదు అక్కడ. అవునండి, ఎన్నిసార్లు ఇంతకుముందు ఎప్పుడో పోయావా? లేదండి అని చెప్పడానికి లేదండి, ఎందుకంటే అక్కడ ఉంటుంది రికార్డు కూడా. ఈ రోజులు అంతా ఆన్లైన్, మీరు ఏ చిన్న తప్పు చేసినా కూడా ఇంట్లో ఏమో మర్చిపోతారేమో కానీ పోలీసు వాళ్ళు మర్చిపోరు, రాసి పెట్టుకుంటారు డైరీలో, ఆన్లైన్లో ఎక్కిచ్చేస్తారు. ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిందంటే ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. ఎఫ్ఐఆర్ అనేది అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. కేసు బుక్ అవ్వకుండా ఉంటే పర్వాలేదు, అంటే నేను కూడా అనుభవించాను కొన్ని విషయాల్లో, కారు విషయంలో, కాబట్టి చెప్తున్నాను, వివరంగా చెప్తున్నాను. అలా ఉంటాను. అక్కడ పోతాను, మీరు పోయిన తర్వాత మీకు న్యాయము చట్టం వీటి గురించి ఏం అవగాహన ఉండదు కదండి, అంతవరకు ఎప్పుడు లేదు మీకు. అక్కడ ఏం పనిష్మెంట్ ఇస్తారు, ఏమన్నా జైల్లో పెడతారా, సెల్లో పెడతారా, అదే జైల్లో లేదు, డబ్బులు కట్టమంటారా, అది ఏమి చేస్తారో ఏమీ తెలియదు మీకు. అలాగే ఇక్కడ కొన్ని ఏ పాపాలకి ఎటువంటి ప్రాయశ్చిత్తం అనేది మనకి తెలియదు. అందుకని ఏం చేశారు ఋషులంతా కూడా, వాటిని తలంచుకొని పరమ ఋషులు పాపములు ఎటువంటివో వాటి స్థాయి ఎంతటి తీవ్రమేదో గుర్తించి వేదంలో చెప్పిన అర్థాన్ని ఒకటి రెండు మార్లు తలుచుకొని పరిహారం తెలిపినారు. పాపం పెద్దదైనట్లయితే పెద్ద ప్రాయశ్చిత్తము, కొద్దిపాటిది అయితే కొద్దిపాటిగా స్వయంభూమను మొదలైన వారు తెలిపినారయ్యా మైత్రేయ. ఆ తరువాత ప్రాయశ్చిత్తాని అశేషాని తప కర్మాత్మకాని చ యాని దేశాం అశేషాణం కృష్ణ అనుస్మరణం పరం. సమస్త ప్రాయశ్చిత్తాలు ఉన్నాయండి, తపో రూపంలోనూ కర్మ రూపంలోనూ ఉన్నాయి, అనేక రకమైన ఉన్నాయన్నమాట. అంటే ప్రాయశ్చిత్తాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. మన కొంతమంది చెప్తుంటారు, మీకు ఈ దోషం ఉందండి, దీన్ని ప్రాయశ్చిత్తం చేయాలంటే తిలలు, నల్లటి తిలలు తీసుకొని తర్పణాలు చేయాలి, లేదు దేవుడికి అభిషేకాలు చేయించాలి, నైవేద్యాలు చేయాలి, అది ఇది చాలా రకాలు ఉంటాయన్నమాట. మరీ తీవ్రమైన దోషాలు ఉంటాయి అనుకోండి, అలాంటి దానికి పరిహారంగా వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ కృతే పాపే అనుతాపో వై యస్య పుంస ప్రజాయతే, ప్రాయశ్చిత్తాన్ని అశేషాన్ని తపకర్మాత్మకాని వై యాని తేషాం అశేషానాం కృష్ణానుస్మరణం పరం. ఎన్నో రకాల ప్రాయశ్చిత్తాలు చెప్పబడింది, కర్మరూపంలోనూ ఉన్నాయి, తపోరూపంలోనూ ఉన్నాయి. అన్నిటిలో కూడా కృష్ణనామస్మరణం మిక్కిలి శ్రేష్టమైనది. తేషాం అశేషాణం కృష్ణ అనుస్మరణం పరం. పరం అంటే ఏమిటి? చాలా గొప్పది, శ్రేష్టమైనది అని అర్థమాట. వాటి అన్నిటిలోనూ చాలా గొప్పది ఏది? కృష్ణనామ స్మరణ మిక్కిలి శ్రేష్టమైనది. అది చేస్తూ ఉంటే చాలు, ఏదో చేశారో తప్పు తెలియకుండా చేశారో తెలిసి కృష్ణనామ స్మరణ చేస్తూ ఉండాలి అంతే. మనం చేసిన తప్పు ఇంకేం చేస్తాము, అంతా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాము? ఇంకా ఆయన పైన భారం పెట్టవలసిందే, మీదే భారం అని చెప్పి ద్రౌపది లాగా ఆ శ్రీకృష్ణుని తలుచుకుంటూ నిలబడి ఉండాలంతే, ఆయనే వచ్చి కాపాడుతాడు అనమాట. అలాంటి అనేక సందర్భాల్లో ఇంకోటి ఉందండి, దేవుడి పైన పూర్తి భరోసా వేస్తేనే ఆయన వచ్చి కాపాడుతాడు. కొంతమంది డాక్టర్ లాగా అనమాట. మనకి ఒక డాక్టర్ ఉంటారు, ఆయన ఎలా ఉంటుందంటే పేషెంట్ అంటే ఆయన దగ్గరికే పోవాలి మీరు. ఒకవేళ మీ కర్మగారి వేరే డాక్టర్ దగ్గరికి పోయి మాట్లాడే సందర్భంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు బలాని వాళ్ళు వచ్చారండి, బలాని బ్యాంక్ మేనేజర్ వీడు చెప్పాడు అనుకోండి, ఇంకంతే, వీడికి తిక్కడిగిపోతుంది. ఇన్ని రోజులు నా దగ్గరకు వచ్చేవాడు అక్కడికి వెళ్ళాడే అని చెప్పి అనమాట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ కృష్ణనామ స్మరణం అండి. ఆ కృష్ణనామ స్మరణలో మీకు అన్ని ప్రాయశ్చిత్తాలు పొందగలుగుతారు. కానీ అతన్నే నమ్ముకోవాలండి, ఒకరినే నమ్ముకోవాలి.
మీకు ఎటువంటి సందేహం ఉండకూడదు. ఆయనే అన్నీ చూసుకుంటాడనేటువంటి గట్టి నమ్మకం ఉండాలి. ఉంటేనే అన్నీ జరుగుతాయని చెప్తుంటారు. మనం ఏంటంటే చేస్తుంటాం, పూజ చేస్తుంటాం, జపం అయినా కూడా ఏదో అవుతుందో అవదో, అబ్బాయి ఫస్ట్ క్లాస్ రావాలి. ఇప్పుడు ఈ రోజులో ఫస్ట్ క్లాసులు ఇట్లా ఏం లేదండి. ఇప్పుడంతా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనేటువంటి ఆశంతో ఉంటున్నాం మనం. అలాగన్నమాట. కాబట్టి పూర్తి నమ్మకంతో చేయాలి. ఇంతకీ ఈ యొక్క కృష్ణనామస్మరణ అనేది మిక్కిలి శ్రేష్టమైనది. యాని తేషాం అశేషాణం, యాని అంటే ఏవైతే ఉన్నాయో అశేషమైనటువంటి ప్రాయశ్చిత్తాలు, ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన ప్రాయశ్చిత్తం, వాటన్నిటిలో కూడా కృష్ణ అనుస్మరణం పరం. పరం అంటే ఉత్కృష్టమైనది. ఏది? కృష్ణ అనుస్మరణం. కృష్ణుడు అంటే దేవుని నమ్ముకొని దేవుడి గురించి మనం అనుస్మరణ చేస్తూ ఉంటే అది మిక్కిలి శ్రేష్టమైనది. కృతే పాపే అనుతాపో వై యశ్చపుంస ప్రజాయతే ప్రాయశ్చిత్తం తు తస్యేకం హరి సంస్మరణం పరం. పాపం చేసి పశ్చాత్తాపం పొందిన వానికి హరి సంస్మరణ చేస్తే అదే ఒక ఉత్తమ ప్రాయశ్చిత్తం అవుతుంది. ప్రాయశ్చిత్తం తు తస్య ఏకం హరి సంస్మరణం పరం. పరం కాబట్టి ప్రాతర్నిశిత సంధ్యాం అందుకని చెప్పి మనం ఇక్కడ ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలండి. ప్రాయశ్చిత్తం దేనికి ఉంటుంది? తెలిసి చేసినటువంటి పాపాలకు కాదండి, తెలియకుండా చేసిన వాడి. తెలిసి ఎవరినో ఒకరిని బాగా ఆ కుటుంబాన్ని నాశనం చేసేసాం అనుకోండి, హింసించాము, లేదు పొడి చేసాము, చంపేసాము, ఏదో చేసాము, మొత్తానికి దానికి ప్రాయశ్చిత్తం ఉండదు. అదే మీరు డ్రైవ్ చేస్తున్నారు కారు, తెలియకుండా ఏదో జరిగిపోయింది, అది తప్పు ఎవరిదైనా కూడా కారులో ఉండేవాడిదే అంటారు. అది చిన్న బండివాడికి కొట్టి ఏదైనా జరిగింది అనుకోండి, మిమ్మల్నే తిడతారు. అది మానవ సహజం అన్నమాట. ఏంటంటే వాళ్ళలో ఒక ఈర్ష్య ఉంటుంది. అయ్యో వీడు కారులో పోతున్నాడే, ఆ ఈర్ష్య అప్పుడు బయటకు వస్తుంది, ఆ జ్వాల బయటకు కనబడుతుంది అప్పుడు. అదే మీరు సైక్లిస్ట్ని కొట్టారు, అదే మీరు స్కూటర్ వాడు సైక్లిస్ట్ కొట్టాడు, స్కూటర్ వాడికే తిట్లు, కళ్ళు కనబడటం లేదా నీకు అంటారు, వీడు పోయి వాడిపైన పడితే కూడా. ఆ విధంగా ఇక్కడ కృతే పాపే అనుతాపో హరిస్మరణం అంటే ఏంటి? శ్రేష్టత్వం చెప్తున్నాడు. ఏమని? కృతే, ఇది పాపం చేసినందువల్ల ఎవరికి గొప్పగా అనుతాపం కలుగుతుందో వానికి మాత్రమే మన్వాదులు చూపే ప్రాయశ్చిత్తంలో ఏదో ఒకటి తగినది ఉపయోగపడుతుంది అనమాట. తప్పు చేసినానే అనే బాధ కలుగని వానికి ప్రాయశ్చిత్తం నందు అధికారం లేదు. కృతే పాపే అనుతాపో వై యస్య పుంస ప్రజాయతే. అనుతాపము అంటే ఏమిటి? పాపం చేసి పశ్చాత్తాపం పొందిన వానికి హరి సంస్మరణ చేస్తే అదే ఒక ఉత్తమ ప్రాయశ్చిత్తం అవుతుంది. ప్రాయశ్చిత్తం తు తస్యేకం హరి సంస్మరణం పరం. ప్రాతర్నిశిత సంధ్యా మధ్యాహ్నాదిషు సంస్మరన్ నారాయణ మవాప్నోతి సద్య పాపక్షయం నర. ఉదయం, రాత్రి, సంధ్యా సమయం, ప్రాత నిశి తథా సంధ్యా మధ్యాహ్న ఆదిషు. ప్రాతః నిశి, అది ప్రాతర్నిశి అవుతుంది. ప్రాతః నిశి తథా, అదేవిధంగా సంధ్య మధ్యాహ్న ఆదిషు. సంధ్య మధ్యాహ్న ఆదిషు అంటే మున్నగు సమయాల్లో సంస్మరణ్ నారాయణం, నారాయణ సంస్మరిస్తూ అవాప్నోతి సద్య పాపక్షయం. ఆప్నోతి పొందుతాడు. ఏమిటి సద్య? వెంటనే పాపక్షయం నరహ. పాపక్షయం అంటే ఏమిటి? పాపములన్నీ కూడా క్షయమైపోతాయి అన్నమాట. క్షయం అంటే ఏమిటి? నశించిపోతాయని అర్థం. కాబట్టి ఆ విధంగా పాపం చేసినందులో ఎవరికి అనుతాపం కలుగుతుందో వానికి ఒకే ఒక్క హరినామస్మరణే గొప్ప మేలు చేస్తుంది, అదే పరమని చెప్పి. కానీ ప్రాతర్నిశి తదా సంధ్యాం, ఇంకా దేశము కాలం వంటి విశేషాలను కోరకుండానే అప్పటికప్పుడే పాపాన్ని తరిగిపోయేట్టు చేస్తుంది కనుక శ్రీహరినామ సంస్మరణ శ్రేష్టమని చెప్తున్నాడు అనమాట. ప్రాతః ఇది అంటే ఏమిటి? పొద్దున కానీ, మాపున కానీ, సంధ్యవేళలో కానీ, పగటిపూట ఎందు కానీ ఆది శబ్దం వలన దేశము, వయస్సు, బాల్య వృద్ధావస్థలందు వాటిని త్రోసివేస్తున్నది. అంటే ఏమిటి? ఏ వయసులో అయినా కూడా ఇటువంటి నారాయణ అవాపణ సద్య పాపక్షయం నర, ఎవరిని? నారాయణ్ణి సంస్మరిస్తూ ఉంటే అన్ని పాపములు కూడా నశించిపోయి నరహ అనడంతో ఆశ్రమాది నియమాలు లేవు అనేటువంటి విషయం చెప్పండి. ఇక్కడ పాపక్షయం నరహ అన్నారు. నరహ అంటే ఏమిటి? మనుష్యను. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఆశ్రమం అంటే ఏమిటి? బ్రహ్మచర్యం ఆశ్రమం లేదు, గృహస్థాశ్రమం లేదు, వానప్రస్థం అవన్నీ చెప్పలేదు. ఏ ఆశ్రమంలో అయినా కూడా అందుకని నరహ అని చెప్పాలి. కాబట్టి దేశకాలాది నియమాలు లేకుండా
ఏదో ఒక తీరుగా శ్రీమన్ నారాయణ నామాన్ని తలుచుకుంటుండగానే పాపములో తరుగుదలను పొందుతున్నాడు. కానీ సంస్మరణ చేసుకున్న తరువాత కాదు అనగా చెప్పినది ఇది. 12 సంవత్సరాలు దీక్ష వహించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేది బ్రహ్మహత్య నేరానికి నియమం అండి. అది కూడా చెప్పండి, బ్రహ్మహత్య నేరానికి అంటే ఒక బ్రాహ్మణుని చంపేశారు మీరు, బ్రహ్మహత్య అయిపోయింది. ఏదో ఆవేశంలో పొలం తగవులో ఏదో జరిగింది, హద్దులో ఏదో ఒకటి. ఎంతటి వాళ్ళకైనా ఆస్తి విషయాల్లో లేదు మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అవమానపరిచేలాగా ఎవరైనా మాట్లాడటం, ఇవి చాలా ఆగ్రహాన్ని గురి చేస్తుంది అనమాట. ఆ ఆగ్రహం ఎలా కట్టలు తెచ్చుకుంటారు, ఆ విధంగా కట్టలు తెచ్చుకొని వస్తున్నాం. అప్పుడు జరిగేటువంటి ఈ యొక్క బ్రహ్మహత్య అలాంటిది కానీ చేస్తే శ్రీమన్నారాయణ నామాన్ని తలుచుకుంటున్న పాపం తరుగుదల పొందుతున్నాడు. కానీ సంస్మరణ చేసుకున్న తర్వాత కాదు అనగా చెప్పినది 12 సంవత్సరాలు దీక్ష వహించి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేది బ్రహ్మహత్య నేరానికి నియమం. అట్లే దేశకాలాదులు కూడా దానికి తోడు కావాలి. ఇట్లా అన్ని నియమాలతో కలిసి లోటుబాటు లేకుండా కాలాన్ని పూర్తి చేస్తున్నప్పుడే ఆ ప్రాయశ్చిత్తం పాపములు క్షయము కావడానికి హేతు అవుతుంది. ఈ శ్రీహరి నామస్మరణం అటువంటిది కాదు. కనుకనే ప్రాయశ్చిత్తాల్లోకెల్లా శ్రేష్టమైనది. ఇంకా లోతు వెళితే దీని భావం ఎలా ఉన్నదంటే, దేనికైనా ఫలము శాస్త్రం వల్లనే తెలుస్తుందండి, లభిస్తుంది కూడా. దేనికైనా ఫలము శాస్త్రం వల్లనే తెలుస్తుంది మనకి, అంతేకాదు లభిస్తుంది కదా. కావున శాస్త్రంలో చెప్పిన విధంగా దేశ కాలాది నియమాల ప్రకారం అధికారం ఉన్నవాడు ఆచరించిన సాధనమైన కర్మ ప్రకారం ఫలం చేజిక్కుతుంది. హరి సంస్కరణారుల యొక్క ఫలమైతే వస్తువు యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏర్పడేది. పైగా దేశము కాలము అధికారి మొదలైన నియమాన్ని ఆశించదు. విష్ణు ధర్మంలో ఉన్న గ్రంథాల్లో వస్తు శక్తిని మాత్రమే ప్రధానంగా చేసుకుని చెప్పినాడు. ఏమని చక్రాయుధుని యొక్క పేర్లను అన్ని చోట్ల అన్ని వేళల్లోనూ కీర్తించుతూ ఉండాలి. ఆయన నామాలను తలుచుకోవడం పైకి అందరికీ వినిపించేటట్లు పలకటంలోనూ అశౌచము అడ్డు కాదు, అశౌచము అడ్డము కాదు. ఆయన నామాలను తలుచుకోవడం పైకి అందరికీ వినిపించేట్లు పలకడంలోనూ అశౌచము అడ్డము కాదు. ఆయన పవిత్రం చేసేవాడు కదా. ఎవరు? శ్రీమన్నారాయణుడు పవిత్రం చేసేవాడు కదా. శ్రీహరి మన పాపాలను తొలగించుతాడు, అది ఆయన స్వభావము. చెడు బుద్ధులు గలవారైనా ఏ వంకతో వరికినా పాపాలను దూరం చేస్తాడు. నువ్వు తనను తాకిన వారిని ఎవరికైనా చూడక తెలియక తాకినా కాలుస్తుంది కదా నిప్పు. సారీ, నువ్వు నిన్ను కాదు, నిప్పు. నిప్పు తనను తాకిన వారిని ఎవరినైనా చూడక తెలియక తాకినా కాలుస్తుంది. దాని స్వభావం అండి అది. దాని స్వభావం ఏమిటి? అగ్ని. అగ్ని యొక్క స్వభావము తెలిసి తెలియకుండా చేయి పెడితే కూడా కాలుస్తుంది. అంతేగాని వీడు కావాలనే చేయి పెడుతున్నాడు కాల్చకూడదు, తెలియకుండా పెడుతున్నాడు కాల్చకూడదు, కావాలనే పెడుతున్నాడు కాబట్టి కాల్దాము అనేటువంటి విశేషణ ఉండదు దానికి, అగ్నికి. అదే విధంగానే దాని స్వభావం అది అయినందువలన విష్ణువు కూడా అంతేను. అజ్ఞానం వల్ల కానీ లేక తెలిసి కానీ ఉత్తమ శ్లోకుని యొక్క ఏ నామాన్నైనా కీర్తించినట్లయితే ఆ మనిషి పాపాలను అది అగ్ని వలనే కాలుస్తుంది ఇత్యాదిగా. ఇంత మాత్రం చేత 12 ఏండ్ల కాల పాటు దేశ కాలాది నియమాలతో చెప్పిన ప్రాయశ్చిత్తం వ్యర్థమేనా అనేటట్లయితే అది సరికాదు. అంటే కొంతమంది అడుగుతున్నాడు, 12 సంవత్సరాలు తపస్సు చేస్తే తర్వాత ప్రాయశ్చిత్తం జరుగుతుంది అంటారు కదా. మరి ఇక్కడేమో శ్రీమన్నారాయణ పేరు చెప్తేనే అన్ని పాపాలు తొలగిపోతాయి, అగ్ని వలె పాపాలను అది అగ్ని వలె కాలుస్తుందని చెప్తున్నారు. ఎట్లా రెండింటికి పొంతన అంటే, భగవన్నామ సంకీర్తనాలు శ్రద్ధ లేని వారు ఆ ప్రాయశ్చిత్తమునందే అన్వయించుతున్నారు కదా. ఇదే విషయం భాగవత భావార్థ దీపికందు వివరంగా తెలుపు. కనుక మేము ఇంతటితో కదా. నరుడు ప్రాతకాలంలో, రాత్రులందు, సంధ్యనందు, పట్టపగిటి వేళలో ఎప్పుడైనా శ్రీహరి నామాన్ని తలుచుకుంటూ ఉన్నట్లయితే వెంటనే పాపం క్షీణిస్తుంది. చివరికి ఆ నరుడు శ్రీమన్నారాయణి పాద సన్నిధికి తప్పగా చేరుకుంటాడు. శ్రీమన్నారాయణ్ణి పాద సన్నిధికి తప్పక చేరుకుంటాడు. ఇది ఈ యొక్క శ్లోకం చక్కటి వ్యాఖ్యానం ఇవ్వబడింది. విష్ణు సంస్మరణ క్షీణ సమస్త క్లేశ సంచయ ముక్తిం ప్రయాతి స్వర్గాప్తి తస్య విఘ్నో అనుమీయతే. ఇంకా కూడా విష్ణువును సదా స్మరించడం వల్ల సకల పాపరాశి క్షీణించిపోగా ముక్తిని పొందుతాడు. అతని స్వర్గలోక ప్రాప్తి పెద్ద విఘ్నం అనిపిస్తుంది. ఇక్కడ చాలా అంటే కొంచెం మనం అర్థం చేసుకునేదానికి కొంచెం కష్టపడాల్సిన అవసరం ఇక్కడ ఈ శ్లోకాల్లో ఉంది. ఏమిటంటే
విష్ణు సంస్మరణాత్ క్షీణ సమస్త క్లేశ సంచయ. క్షీణ సమస్త క్లేశ సంచయ అంటే ఏమిటి? విష్ణు శ్రీహరినామ స్మరణం ద్వాదశాబ్దముల దీక్ష వలె పాపమును అణచివేయటను ఆగిపోదు, ముక్తి కలగడానికి కారణం అవుతుంది అంటున్నాడు అనమాట. అక్కడితో ఆగిపోదండి, ముక్తి కలిగేలాగా చేస్తుంది. ఇలాగా విష్ణు సంస్కరణ అని తరిగిపోయినది అంటే అన్ని కష్టాలు కారణమైన పాపం పుట్టించే రాగద్వేషాదుల యొక్క రాశి ఎవనికి ఉన్నదో ఆ నరుడు ముక్తిని పొందుతాడు. అన్ని కష్టాలకు కారణమైనటువంటి పాపములను పుట్టించే రాగద్వేషాదుల యొక్క రాశి ఎవనికి ఉన్నదో, రాగద్వేషాదుల యొక్క రాశి, రాశి అంటే పోగు అని అర్థం, పెద్ద పోగు. అది ఏమిటి? రాగద్వేషాదులు అనేటువంటి పోగు. దానివల్ల ఏమిటి కలుగుతుంది అంటే పాపములను పుట్టించేటువంటిది. ఎటువంటి పాపములు? అన్ని కష్టాలకు కారణమైన పాపములు పుట్టించే రాగద్వేషాదులు. అది మనందరికీ తెలిసిందే. రాగద్వేషమే లేదనుకోండి, అసలు ఏమీ లేదండి, ప్రపంచం హాయిగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం అక్కడ ఇరాను అమెరికా ఏమి కొట్టుకుంటున్నారో, అసలు ఏమి ఆశించి కొట్టుకున్నారు. వీడు వేస్తున్నాడు బాంబులు, వాడు అడ్డం పడుతున్నాడు, వాడు బాంబులు వేస్తున్నాడు, వీడు అడ్డం పడుతున్నాడు. చివరికి ఎక్కడికి పోయి ఇక్కడ ఇంకో సమస్య వచ్చిందండి. ఎప్పుడు కూడా ముందు కొట్టిన వాడు, ప్రారంభించిన వాడు ఎవడు కూడా నిలబడదు. వాడికి ఒక అవమానం, ప్రిస్టేజ్ ఇష్యూ. ఎవడు ప్రారంభించాడో వాడు ఎప్పుడు నిలబడడు యుద్ధాలు. అది ప్రిస్టేజ్ ఇష్యూ అయిపోతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి మనకి, మధ్యవర్తిత్వం చేసేటువంటి శక్తిగల దేశాలు ఉన్నాయి. కానీ ఎందుకో అవన్నీ కూడా మౌనంగా పోనీలే, ఇది ఒక అందుకు మంచిదే, ఎవరి శక్తి ఏమిటి తెలిసిపోతుంది. అంతేకాదు, వాళ్ళు ఇరువురు కూడా వేసుకున్నటువంటి మిసైల్స్ కానీ, క్షిపణులు కానీ, ఇవన్నీ కూడా యుద్ధ సామగ్రి అంతా కూడా అయిపోయింది అనుకోండి, ఇంకేం చేస్తారు? కనీసం 50 సంవత్సరాల వరకు నోరు మూసుకొని ఉంటారు. అందుకే మనం ఒకసారి చూస్తుంటారు, రోడ్లో కొట్టుకుంటుంటే కొంతసేపు వదిలేయాలి వాళ్ళని. కొట్టుకుంటే దెబ్బలు తగిలి వాళ్లే విరమించుకొని వెళ్ళిపోతారు, లేదా బాగా దెబ్బలు తిన్నవాడు కింద పడిపోతాడు. విజయాటాసనం ఉన్నప్పుడు మనం చెప్తే నాయన నిలుపమంటే నిలుపుతాడు, ఎందుకంటే అప్పటికే వాడు టార్గెట్ అయిపోయింది. ఆ విధంగా ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు. 15 రోజుల నుంచి కొట్టుకుంటున్నారు, ఎవరు ఏం తేల్చడం లేదు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ అవన్నీ ఎందుకు కారణం అంటే రాగద్వేషాలండి. రాగద్వేషాల యొక్క కారణం అనమాట. ఏమిటి మనం చేయవలసింది? సరైన నిర్ణయం తీసుకుంటున్నామా లేదా? లేదు. ఆ రాగద్వేషాల వల్ల తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కలిగేటువంటి పాపములను ఎవరిని ఉన్నదో ఆ నరుడు ముక్తిని పొందుతాడు. అటువంటి పాపం ఉన్నటువంటి వాడు ముక్తిని పొందుతాడు. దీనివల్ల విష్ణు సంస్మరణ క్షీణ సమస్త క్లేశ సంచయ. సంచయం అంటే రాశి అని అర్థం. క్లేశ సంచయ. క్లేశం అంటే ఏమిటి? ముక్తి. క్లేశం అంటే దుఃఖంలోనే అర్థం. కాబట్టి ఇక్కడ క్షీణ సమస్త క్లేశ సంచయ అంటే సకల పాపరాశి క్షీణించిపోగా ముక్తిని పొందుతాడు. అతని స్వర్గలోక ప్రాప్తి పెద్ద విఘ్నం అనిపిస్తుంది అన్నమాట. ఇంకోటి, ఇక్కడ స్వర్గము లభించడం మిక్కిలి తుచ్చము, దుఃఖాన్ని కలిగించేదే కనుక ముక్తి పొందడానికి అడ్డంకిగానే భావించబడుతుంది అని అర్థం అనమాట. ఇక్కడ స్వర్గము తర్వాత ముక్తి అండి. స్వర్గంలోకి పోతే ఏమవుతుంది? మనం అక్కడ పోయి కొన్ని రోజులు ఉంటాము, హాయిగా అనుభవిస్తాము, అంతా కరిగిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాల్సిందే. ముక్తి అలా కాదు, ఇంక వచ్చేదంటూ ఉండదు, అక్కడే ఉండిపోతాము హాయిగా. ఇంకా వెనక్కి మళ్ళీ వేరే రూపంలో భూమిపైన జన్మించడం అనేది ఉండదు. అటువంటిది ముక్తి అండి. కానీ ఇక్కడ స్వర్గప్రాప్తి అంటే ఏమిటి? నువ్వు చేసినటువంటి దానికి ఒక కొంచెం ఆనందాన్ని కలిగించేటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. మీరు చాలా బాగా చెమటలు పడుతూ మీరు ఏం చేస్తారండి? నేరుగా ఏసీలో కూర్చుంటారు కొంతసేపు, తర్వాత ఏసీలో కూర్చొని కొంచెం బోర్ కొట్టి మళ్ళీ బయటకు వస్తారు. లేదు, అక్కడ ఏసీ అనవసరంగా ఉందని చెప్పి ఎవరో వచ్చి అధికారులు ఆపేస్తారు, బయటకు. ఆ విధంగా స్వర్గం అనేది అంతేనండి. అక్కడే మనం పర్మనెంట్గా ఉండేదానికి లేదు. ఆ స్వర్గంలో అనుభవించవలసిన మనం చేసిన పుణ్యానికి అనుభవించి ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక రూపంలో భూమిపైన జన్మించాలి అన్నమాట. ఆ విధంగా. కానీ ముక్తి అలా కాదు. అందుకనే ఏం చెప్పారు? స్వర్గం లభించడం మిక్కిలి తుచ్చము, దుఃఖాన్ని కలిగించేది కనుక ముక్తి పొందడానికి అడ్డంకిగానే భావించబడుతున్నది. కాబట్టి ఈ విధంగా ముక్తికి ఆటంకాన్ని కలిగించి అడ్డుకుంటున్నదనే పెద్దలు తెలుస్తాయి. ఏ కారణంగా అయినా ముక్తి లభించక స్వర్గం పొందినట్లయితే, అంటే మనం ఫస్ట్ ర్యాంక్ రావాలండి, ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్ రావాలి. కానీ ఏదో ఒకటి అడ్డం పడింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, సరే సాటిస్ఫై అవుతున్నాం. కాబట్టి అలాగే ఇక్కడ ముక్తి అనేది ఫస్ట్ ర్యాంక్ అనమాట.
అది కింద ఏవో ఉంటాయి, అవన్నీ సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు వాటితో సమానం మిగిలినవన్నీ కూడా. ఫస్ట్ ర్యాంక్ ముక్తి అనమాట, అది రావాలి, ఐఏఎస్ రావాలి. అది రాకపోతే ఏం చేస్తారు, ఐపీఎస్లు అవుతారు అనమాట. సెకండ్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అలా కింది కిందికి ఉంటాయి. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ హెడ్స్ అని అలా చాలా రకాలుగా ఒకే సెలక్షన్లు ఒకే పరీక్షలో ఇవన్నీ కూడా నియామకాలు జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా మనకి ఒక్కటి తర్వాత ఒకటి కిందికి అలా వస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా వాసుదేవే మనోయస్య. ఆ తరువాత వాసుదేవి అంటే ఇక్కడ ఈ కొంచెం విభిన్నంగా ఉంటుంది. అంటే ఎలాగంటే ఈ నరకం గురించి వాటి గురించి చదువుకొని వెంటనే విష్ణువు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పడం వచ్చింది అనమాట ఇక్కడ. అందువల్ల కొంచెం రెండిటికి కూడా మనం పొంతన లేదా అని అనిపిస్తుంది మనకి, కానీ అలా కాదు. ఎందుకంటే ఆ నరకానికి పోయే వాళ్ళందరికీ కూడా ఇది అవసరమైంది, తప్పించుకోవాలి అవన్నీ కూడా. ఎందుకంటే ఎవరికైతే రేపో ఎల్లుండో ఈ నరకప్రాయమైనటువంటి పరీక్ష ఏదైనా ఉందనుకోండి, ఉదాహరణకి నరకప్రాయమైనటువంటి పరీక్ష, అది ఉత్తీర్ణుడు అవుతేనే నీకు ఉద్యోగం 28 సంవత్సరాలు అయిపోవచ్చింది, ఇదే చివరి అటెంప్ట్, చూడండి ఎలా ఉంటుందో, చివరి ప్రయత్నం ఇదే, ఈ తర్వాత నువ్వు దేనికి పనికిరావు. దేనికి అంటే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి 28 సంవత్సరాలు దాటితే పనికిరావు, లేదు బ్యాంక్ పరీక్షలకి. ఇది ఎలా ఉంటుంది మీ మానసిక స్థితి, ఇదే చివరి అవకాశం అనమాట. ఆ విధంగా వాసుదేవే మనోయస్య జపహోమార్చనాదిషు, జపం హోమం అర్చన ఉన్నగునవి పనిచేసేటప్పుడు ఎవరి మనస్సు వాసుదేవుని అందే లగ్నమై ఉంటుందో అట్టి వానికి తస్యా అంతరాయో మైత్రేయ దేవేంద్రత్వాదికం ఫలం. అటువంటి వానికి దేవేంద్ర పదవి ఉన్నగు ఫలం కూడా ఒక పెద్ద విఘ్నమేనండి అది. అంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకి ఒక 27-23 ఏళ్ళ కుర్రవాడు ఉన్నాడు ఉదాహరణకి, బాగా అర్థం అయ్యేదానికి. అంటే ఇది ఎందుకు స్వర్గానికి పెద్ద విఘ్నము అనేటువంటి చెప్పబడింది. అదేవిధంగా ఇక్కడ కూడా దేవేంద్ర పదవి ఉన్న ఫలం కూడా ఒక పెద్ద విఘ్నమే. దేవేంద్ర పదవి అనేది విఘ్నం ఎలా అవుతుందండి, ఉదాహరణకి అర్థం చేస్తాం. దాని తర్వాత ముక్తి ఉందనమాట. ఆ ముక్తి పోవాలనుకోండి, దేవేంద్ర పదవి ఒకవేళ దాంట్లో పోయాలనుకోండి, అది కాస్త ఏమవుతుంది, అది కూడా మీకు ముక్తి కలిగించడానికి విఘ్నాన్ని కలిగించేటువంటి పదవి అది. ఉదాహరణకి మీకు బాగా చదివి ఇంకా పై అధికారులు అయిపోవాలి, ఐఏఎస్ ఐపీఎస్లు అయిపోవాలని మన మనసులో ఉంది. ఎందుకంటే ప్రతిసారి అదే మాట చెప్పాలి, మన దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి అనమాట అది, అత్యున్నతమైన పదవులు. ఐఏఎస్ అనేది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది చాలా గొప్ప పదవులు అనమాట. అంటే ఆ ఉద్యోగం సాధించేది చాలా కష్టతరమైనది, ప్రతి సంవత్సరంలో జరుగుతూనే ఉంటుంది. చాలా ఇంటర్వ్యూ, ప్రిలిమినరీ, ఫైనల్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్లు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కలిపిన తర్వాత మంచి మార్కులు వస్తే నీకు ఐఏఎస్ వస్తుంది, లేదంటే కొద్దిగా కింద ఐపీఎస్ పోలీస్ సర్వీస్ వస్తుంది, అది కూడా లేదంటే ఫారెన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్, బయట పోయేటువంటి అవకాశాలు ఉంటాయి, బయట నియామకాలు దొరుకుతాయి అధికారులుగా. ఆ విధంగా కొంచెం మార్కులను బట్టి ర్యాంకింగ్ వస్తుందన్నమాట. అట్లా ఇక్కడ కూడా మనకు ర్యాంకింగ్ ఇస్తే విముక్తి నెంబర్ 1 ర్యాంక్లో ఉంది అనుకోండి, ఆ కింద ఇంద్ర పదవి లేదు స్వర్గము ఇవన్నీ కూడా నెంబర్ 2లో ఉంటాయి. ఉదాహరణకి మీకు నెంబర్ 2 వచ్చేసింది అనుకోండి, ఇక్కడ నెంబర్ 1 పోవాలంటే కష్టమే. ఇంకా లేదు, మళ్ళీ ఏం చేయాలి, మీరు మళ్ళీ ఒకసారి పరీక్ష రాసి నెంబర్ 2లో అనుభవిస్తూ మళ్ళీ పరీక్ష రాసి నెంబర్ 1కి, అప్పుడు నెంబర్ 1కి పోవాలన్నమాట. మళ్ళీ తిరిగి ఆ పరీక్షలన్నీ రాసి, ఆ విధంగా ముక్తికి ఈ దేవేంద్ర పదవి ఉన్న ఫలం కూడా ఒక పెద్ద విఘ్నమే అనేది ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మనం సాటిస్ఫై అయిపోకూడదు. ఏదో క్లర్క్గా ఉద్యోగం వచ్చింది అనుకోండి, అక్కడితో నిలిచిపోయారు అనుకోండి, మీ జీవిత ఆశయం